ఏం డైలాగ్ రాశారు అక్కడ? వెన్నెల ఉంది కాబట్టి, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి. లెట్స్ వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా ఆయన ఈ ఫ్లైట్లో ఏం చేస్తున్నారు, జట్లీలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది ఎవరికి తెలీదు, అది సీక్రెట్. మే డే రోజు చూడాలి మీరు. వెల్కమ్ వెల్కమ్ అండి, వెల్కమ్. హాయ్. చెక్ చెక్. హలో, అందరికీ నమస్కారం అండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే, ఐ వాంట్ మై కోపైలట్ ప్లీజ్. కోపైలట్ గారు ఒకసారి. పైలట్ వద్దాం, ఓన్లీ కోపైలట్. అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము, ఏమనుకోకండి. ఇది నిజమే కదా, నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా. దేర్ ఆసింగ్ మీ టు గిల్లిఫై. వద్దు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? హే, 1 సెకండ్. 2 అక్షరాలు ఇంద్ర. ఏయ్, సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్. ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఏ ఆర్ఆర్ఆర్. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జట్లీ అనే సినిమా, నో సత్యాస్ జట్లీ, సత్య ఇస్ నాట్ జట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, ఆయన